నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. సో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అయితే ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీ చాలా ఆరోపణలు ఎదుర్కొంటోంది, కేసులు ఎదుర్కొంటోంది, విచారణలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల లక్ష్యంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పావులు వేగంగా కదుపుతున్న స్పష్టంగా కనిపిస్తోంది. మొన్న మధ్య కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వస్తే, ఇక ఇప్పుడు గతంలో ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఈ ఫార్ములా కార్ రేస్ కేసు మరొకసారి ఏసీబీ ముందుకొచ్చింది. విచారణలో ఏసీబీ ముందుకు హాజరయ్యారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో విచారణకు వెళ్తూ చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. అరెస్టుకు భయపడేది లేదు, విచారణ ముగిసిన తర్వాత కూడా మరింత ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇదంతా లొటపీస్ కేసు, అసలు దీంట్లో పసలేదు, కేవలం కుట్రపూరితంగా రాజకీయ కక్షలో వేధింపులలో కారణంగానే ఈ కేసులు నడుస్తున్నాయి తప్ప ఇందులో పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఏం చేస్తారో ఎట్లా చేస్తారో చేయండి, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎడగడతాం. తో పాటు జూన్ 21 కాళేశ్వరం జాతికి అంకితం చేసినటువంటి రోజు, ఆ రోజును కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం ప్రాజెక్టులా చిత్రీకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో ఆ రోజు ఖచ్చితంగా దేశం మొత్తం కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇంకో మాట చెప్పడం జరిగింది. ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కమిషన్ ఎంక్వైరీ జరుగుతోంది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు ఎంక్వైరీ నడుస్తుంటే, ఈసారి ఇటు ఏసీబీ విచారణ కూడా నడుస్తోంది. సో రెండు విచారణలు నడుస్తున్నాయి. సో అగ్రనాయకత్వం మొత్తం కూడా అష్టదిగ్బంధనం అయ్యేటువంటి పరిస్థితులు వస్తున్నాయా? కాంగ్రెస్ పార్టీ సర్కార్ వేధింపుల్లో భాగంగానే చేస్తోందా? నిజంగానే ఇందులో కరప్షన్ ఉందా అన్నది ప్రధానంగా ఇక్కడ తేలాల్సినటువంటి అంశం. రైట్, మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మరికాసేపట్లో వెంకటనాయక్ గారు జాయిన్ కాబోతున్నారు. ఆ తర్వాత ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ శేషు గారు కూడా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. రైట్, జాయిన్ అయ్యారు. సో ముందుగా కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో ఒకవైపు ఇప్పటికే అష్టదిగ్బంధనం లాంటి పరిస్థితులు వస్తున్నాయి, కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. సో ఆ విచారణలో కూడా కేసీఆరే కీలకం. ఆయన చెప్తేనే డిజైన్లు మార్చాం, ఆయన చెప్తేనే మేము ఇంజనీరింగ్ వ్యవస్థ మారింది, ఆయన చెప్తేనే లొకేషన్ మార్చడం జరిగింది, మొత్తం కేసీఆర్ చెప్పినట్టే చేసాం. సో అధిష్టానం ప్రభుత్వ పెద్దలు ఏది చెప్తే అదే చేసినాం. ఆ తర్వాత ఇప్పుడు కేటీఆర్, అన్నీ ఓకే, విచారణను ఎదుర్కొంటాం, విచారణకు వెళ్తాం అని చెప్పడం ఓకే, కానీ అరెస్ట్ చేస్తే చేయండి, జైలుకు పోతాం అంటే మీరే కోరుకుంటున్నారా? అరెస్ట్ వాళ్ళు చేస్తామంటున్నారా? లేని అరెస్ట్ను మీరేమైనా కోరుకుంటున్నారా? ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకుందాం, సెంటిమెంట్, జైలు పోయేస్తే మళ్ళీ సీఎం అవుతాం, అట్లాంటి ఆలోచనతో నడుస్తుందా? ఎట్లా చూస్తున్నారు? గుడ్ ఈవినింగ్ ఐన్యూస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. పార్లమెంటరీ వ్యవస్థలో ఎవరైనా ఏదైనా మాట్లాడాలనే హక్కు ఉండదు. ఎందుకంటే ఈరోజు 18 నెలలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి ప్రజాపాలన ప్రజలకు తెలిసిపోయింది. రాజకీయంగా కాళేశ్వరం కమిషన్ కానీ ఇలా ఏసీబీ కేసులు కానీ ప్రజలు తెలుసుకున్నారు. మేమేమంటున్నామంటే కేసీఆర్ గారిని ఎలా తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, తెలంగాణకు లక్షాది కోట్లాది మందికి ఫలాలు పంచిన వ్యక్తిగా అతన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో పినాకిని కమిషన్ ముందు నిలబెట్టారు. అది మేము చట్టబద్ధంగా ఎదుర్కొంటాము, ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాము, దాంట్లో ఏం జరగదు. ఇంకొకటి ఏంటంటే గౌరవ్ కేటీఆర్ గారిని ఈరోజు 3వసారి ఏసీబీ దర్యాప్తులో భాగంగా పిలిచారు. దాదాపు 8 గంటలు 60 ప్రశ్నలకు సావధానంగా గౌరవ కేటీఆర్ గారు సమాధానం చెప్పారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళకు మతిపోయింది ఏంటంటే 54 కోట్లు ఫార్ములా ఈ రేస్ కోర్సులో మనం హెచ్ఎండి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం అని గౌరవ కేటీఆర్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఆ డబ్బులను వాపస్ తీసుకురాకుండా, ఏదైతే ఒప్పందం రద్దయిందో ఆ డబ్బులను వాపస్ తీసుకురాకుండా 18 నెలలుగా ఎందుకు లేట్ చేస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఇంకోటి ఏంటంటే 54 కోట్లు ట్రాన్స్ఫర్ తీసుకురాకుండా ఫార్ములా ఈ కేసులో దావోస్లో ఈ గ్రీన్ కోర్ కంపెనీ యాజమాన్యంతో గౌరవ రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కైన మాట వాస్తవం. ఇవాళ మూసీ పేరు మీద, ఇంధనాల పేరు మీద, లగచర్ల పేరు మీద మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చాడు. ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలకు, అక్కడ నిషేధమైన కంపెనీలకు ఇక్కడ జరుగుతున్నటువంటి ముడుపులు చెల్లించారు. ఇలా ఢిల్లీకి మూటలు మోయడం కోసమే, తెలంగాణ ప్రజల మనసు డైవర్ట్ చేయడం కోసమే ఫార్ములా ఈ రేస్ దర్యాప్తు జరుగుతుంది తప్ప మీకు నిజాయితీ ఉంటే మొన్నటికి మొన్న 281 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టారు. ఇవాళ మొత్తం ఖర్చు 100 కోట్లు కూడా దాటడం లేదు. అంటే ఇంకా 150 కోట్లు ఎవరి అకౌంట్లో వేశారు? రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేసినా కూడా ఇంకా మేము దీని మీద లెక్కలు చేస్తున్నాం, తర్వాత ఇస్తామని ఆన్సర్ ఇస్తున్నారు. అంటే ఇవాళ టోటల్గా బీఆర్ఎస్ పార్టీని, గౌరవ్ కేటీఆర్ గారిని, గౌరవ్ హరీష్ రావు గారిని, గౌరవ్ కేసీఆర్ గారు
హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని మొత్తం ఇవాళ తప్పుడు వ్యవహారంతో చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన డ్రోన్లు ఎగురవేసి తర్వాత ఓటుకు నోటు కేసులో జైలుకు పోయిన వ్యక్తి రాక్షస ఆనందం పొందడం కోసమే ఇవాళ కక్ష సాధింపు చర్యల భాగంగానే నోటీసులు వచ్చి దర్యాప్తులు చేస్తుండే తప్ప 18 నెలలుగా గత ప్రభుత్వంలో మేము ఉన్నటువంటి ఏమేం జరిగిన మాట వాస్తవం. మేము వాస్తవాన్ని ఒప్పుకోను, దాన్ని ఎంక్వైరీ చేసి వదిలేయాలి తప్ప ఇంకా తత్పరం చేసి ఇంకా లేట్ చేసి మీరు చేస్తుంది ఏంది? రాక్షస ఆనందం పొందడం కోసమే రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా కేటీఆర్ గారిని మళ్ళీ పిలిచారు. మేము ఎప్పుడు పిలిచినా ఒక పార్లమెంటరీ వ్యవస్థలో ఒక గౌరవ కేటీఆర్ గారు ఎక్స్ మినిస్టరు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. మా పార్టీ ఎలా ముందుకెళ్ళాలో, మా దగ్గర ఉన్నటువంటి చట్టం ప్రకారం ఎలా ముందుకెళ్ళాలో తెలుసు. కానీ మీ ఇష్టారాజ్యంగా నోటీసులు ఇవ్వడం, లేనిపోని క్వశ్చన్లు వేయడం, ఎక్కడో జరిగినటువంటి ఏదో చెప్పడం, అదంతా కాంగ్రెస్ గవర్నమెంట్కే చెల్లుతుంది. కాబట్టి రాబోయే కాలంలో మీరు ఏ కేసులు బీఆర్ఎస్ కార్యకర్తల మీద పెట్టినా, మా అగ్రనాయకత్వం మీద పెట్టినా మేము చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. మీ కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడి చీల్చి చెండాడతాం. ప్రజాస్వామ్యంలో న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలబడుతుంది. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ కేసుల తర్వాత పరిస్థితి ఏమిటి? ఎంక్వైరీలు జరుగుతున్నాయి, విచారణలు జరుగుతున్నాయి. మన కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కూడా విచారణ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్ కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ ఏంటి అంటే ఆ 4 గోడలేనా, ఆ 4 అరెస్ట్ అవుతారా? సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ నడుస్తుంది అన్న చర్చ ఒకటి. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగానే, సో అసలు ఇది పనికిరాని కేసులు, 55 కోట్లకు సంబంధించి ఒక పసలేని కేసు. సో ఈ కేసులో అక్కడికి పోతే రాచమర్యాలు చేస్తున్నారు. పాపం అధికారులు కూడా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పైనుంచి మాకు ప్రెజర్లే అని చెప్పేసి వాళ్ళే బతలాడుతున్నారని చెప్పేసి కేటీఆర్ ఇందాక చేసినటువంటి కామెంట్ విచారణకు వచ్చిన తర్వాత తెలంగాణ భవన్లో మీడియా ముందు మాట్లాడినటువంటి అంశం. రైట్, ప్రొఫెసర్ శేషు సార్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ నమస్తే. శేషు సార్, గుడ్ ఈవినింగ్. సో విచారణలు అవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ అయిపోయింది, ఇక నివేదిక రావాలి. సో నివేదిక తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు ఇంకొకటి ఈ కార్ రేస్ సంబంధించి కూడా మళ్ళీ విచారణ జరుగుతోంది. సో మళ్ళీ విచారణకు పిలుస్తారా అంటే పిలిచే అవకాశం లేకపోవచ్చా? అండ్ ఇక మిగిలింది రిపోర్ట్ తయారు చేయడమేనా? సో ఒక ఛార్జ్ షీట్ ఫైల్ కావడానికి దారులు పడుతున్నాయా? ఎట్లా చూడొచ్చు ఈ ఎపిసోడ్స్ ని రెండింటిని? యా శ్రీకాంత్ నమస్కారం. ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులకు కూడా నమస్కారం. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీస్ వేశారు, కొన్ని ఏసీబీ ఎంక్వైరీస్ వేశారు, కొన్ని విజిలెన్స్ ఎంక్వైరీస్ వేశారు. ఆ ఎంక్వైరీస్ నడుస్తున్నటువంటి క్రమంలో ఈ ఎంక్వైరీస్ అన్ని కూడా గత ప్రభుత్వ నిర్ణయాలపైన వేసినట్లుగా మనకి కనపడుతుంది. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు పైన ఒక మేజర్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఒకటి నడుస్తుంది. దాని కింద ఇద్దరిని విచారణ చేయడం జరిగింది. కేసీఆర్ ని, హరీష్ రావుని విచారణకు పిలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాము. రెండవది ఫార్ములా ఈ కార్ రేస్ విచారణ ఒకటి జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా A1 కింద కేటీ రామారావు గారిని విచారణకి ఏసీబీ గత 2 సందర్భాల్లో పిలిచినటువంటి సందర్భం ఉంది. 2 సార్లు ఏసీబీ విచారణకు హాజరైన సందర్భం ఉంది. తర్వాత మూడోది విద్యుత్ ఒప్పందాల విషయం పైన కూడా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది. తర్వాత మీకు ఇంకొకటి కీలకమైనది, ఈ ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా ఇంకొక అంశం ఏంటంటే లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్ట్ అయ్యి 5 నెలలు తిహార్ జైల్లో ఉండి వచ్చింది. అంటే మొత్తము ఒక ఫ్రంట్ లైన్ లీడర్షిప్ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఒక ఫ్రంట్ లైన్ లీడర్షిప్, కేసీఆర్ నుంచి కేటీఆర్ నుంచి హరీష్ రావు నుంచి కవిత వరకు కూడా వీళ్ళందరూ కూడా ఏదో ఒక కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఎంతో కొంత పార్టీని రాజకీయంగా కొంత డిస్టర్బెన్స్ చేసేటటువంటి అవకాశం ఉంది. బట్ ఈ కేసుల్లో వాస్తవాలు ఎంత, ఆరోపణలు ఎంత, నిజాలు ఎంత అనేది విచారణలో తేలుతుంది. అయితే ఒకటి శేషు సార్, ఈ కేసులో ఆరోపణలతో అరెస్ట్ చేయొచ్చు, కానీ ఆధారాలు లేకుండా మాత్రం శిక్షించలేరు. అది వాస్తవం, తెలిసిన విషయమే. మహా అయితే అరెస్ట్ చేస్తారేమో అన్నది ఒకటి. ఇంకో పాయింట్ ఏంటంటే కరప్షన్, ఈ కార్ రేస్ లో కరప్షన్ ఉందా, అవినీతి జరిగిందా, అవకతవకలు జరిగాయా? ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేస్తుందంటేనే కరప్షన్ ఉంటేనే చేయాలి. సో కరప్షన్ కోసం చేస్తున్నారా, పక్కదారి పట్టిందా ఏసీబీ? ఆన్సర్ చెప్పలేండి, మంచి క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ చెప్పలేండి. అయితే దీనికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాం మనమే, ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళతో పాటు మీరు నేను ఒక మాట అడుగుతున్నాము. ఈ విచారణకు హాజరవుతున్నటువంటి సందర్భంలో కేటీ రామారావు గారు ఒక మాట చెప్పారు, అరెస్ట్ కైనా నేను సిద్ధంగా ఉన్నాను, అరెస్ట్ చేసుకున్నా ఇబ్బంది ఏం లేదు, దానికి కూడా సిద్ధపడే ఉన్నానని ఒక మాట చెప్పారు. అయితే అరెస్ట్ చేయటానికి
ఒకప్పుడు అయితే బలమైనటువంటి కారణాలు ఉండాలి. ఇప్పుడు ఆ కారణాలు అక్కర్లేదు. జస్ట్ ఆరోపణలతోటి ఎవరినైనా ఎంత పెద్దవాళ్ళనైనా అరెస్ట్ చేయొచ్చు, ఏ కారణం లేకుండా కూడా అరెస్ట్ చేయొచ్చు, చాలా చిన్న చిన్న కారణాలతో కూడా అరెస్ట్ చేయొచ్చు అని ఒకటి నిరూపణ అయింది. ఇట్లనే మన డిబేట్ లెక్కనే సాక్షి డిబేట్ లో కొమ్మినేని శేషగిరిరావుని అరెస్ట్ చేసినటువంటి సందర్భం, తర్వాత ఓ విశ్లేషకుడు కూడా అరెస్ట్ చేశారు. బహుశా శ్రీకాంత్ నో, లేకపోతే నన్నో, లేకపోతే నాయక్ నో, లేకపోతే అన్నను అరెస్ట్ చేయడానికి ఏమన్నా అవకాశాలు ఉంటే కూడా ఉండొచ్చు. దానికి పెద్ద మనం బాధపడాల్సింది లేదు. కాకపోతే ఇవాళ రేపు వ్యవస్థల మీద గౌరవం లేనటువంటి సందర్భంలో ఏ విషయంలోనైనా అరెస్ట్ చేయొచ్చు. కేటీ రామారావు గారిని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయరు అనే దాని మీద పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ లేకపోతే విచారణ కమిషన్ లో అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేసేస్తాయి. కాబట్టి ఆ కేసులు ఎంతవరకు నిలబడతాయి అనేది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం. ఇక మీరు అడిగినటువంటి చాలా కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు ఫార్ములా ఈ కార్ రేస్ లో అవినీతికి ఎంత ఆస్కారం ఉంది అనేటటువంటి ఒక ప్రశ్న అడిగారు. బట్ దీంట్లో ప్రధానంగా 3 ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. A1, A2, A3 ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. A1 విషయాన్ని మనం గనక తీసుకుంటే 55 కోట్ల రూపాయలు FEOకి ప్రమోటర్ తప్పుకున్న తర్వాత HMDA డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసింది అనేది దీంట్లో ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. కానీ ఎక్కడా కూడా దీంట్లో అవినీతి జరిగింది అనేటటువంటి ప్రస్తావన రావట్లేదు. HMDA నుండి 55 కోట్ల రూపాయలు FEOకి వెళ్ళాయి అనేది అందరూ ఒప్పుకుంటుందే. వెళ్ళి రూల్స్ కు విరుద్ధంగా పోయింది, అంతే. అవినీతి జరిగింది కాదు, రూల్స్ కు విరుద్ధంగా పోయింది. దీంట్లో ఒకటే పాయింట్. ఆ పాయింట్ ఏంటంటే నిబంధనల ఉల్లంఘన జరిగింది, ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందనే ఒక బలమైన ఎస్టాబ్లిష్మెంట్ ఉంది తప్ప ఎక్కడ కూడా దీంట్లో అవినీతి జరిగిందనేటటువంటి ఎస్టాబ్లిష్మెంట్ రావట్లే. కానీ విచారణ చేస్తున్న సంస్థ ఏంటది? యాంటీ కరప్షన్ బ్యూరో అనేటటువంటి సంస్థ, ACB విచారణ చేస్తుంది. బట్ ACB లో చాలా బలమైనటువంటిది ఏంటి అని అంటే, ఈజ్ దేర్ ఎనీ కరప్షన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్, అది ఇంపార్టెంట్ అవుతుంది. బట్ మిగతావన్నీ సెకండరీ అవుతాయి. మీరు ఈడీ గనక విచారణ చేస్తే, దీంట్లో ఈ కేసులో ఈడీ కూడా విచారణ చేసింది. ఈడీలో విచారణ చేస్తే మనీ లాండరింగ్ ఎంత అయింది అనేది దానికి సంబంధించింది. బట్ ఏసీబీకి సంబంధించిందంటే వాట్ అమౌంట్ ఆఫ్ కరప్షన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ అనేది ఇంపార్టెంట్. బట్ ఈ కేసులో ఇవాళ అడిగిన ప్రశ్నల్లో గానీ, జనవరిలో అడిగినటువంటి ప్రశ్నల్లో గానీ మేజర్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడొస్తుందంటే, నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసే విధంగా ఇక్కడ ఒప్పందం జరిగింది, ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ జరిగింది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. బట్ ఇది ఎంతవరకు విచారణలో నిలబడుతుంది, ఎంతవరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి శిక్ష పడుతుంది అనేది కనుక మనం చూస్తే ఇస్ అ వెరీ లెస్ స్కోప్, చాలా చాలా తక్కువ అంశంగా మనం చూడాల్సినటువంటిది. ఎందుకు అనంటే, ఇఫ్ ఇన్ కేస్ కరప్షన్ ఇన్వాల్వ్ అయి ఉంటే అది రూపాయి కరప్షన్ అయినా 55 కోట్ల కరప్షన్ అయినా శిక్ష ఉంటుంది. బట్ ఇక్కడ మేజర్ గా ఏంటి ప్రశ్న ఏమొస్తుంది, ఒక ఫారిన్ సంస్థకి మీరు చెల్లింపులు చేస్తున్నప్పుడు నిబంధనలు పాటించలేదు, ఆర్బీఐ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు, తర్వాత క్యాబినెట్ ఆమోదం తీసుకోలేదు, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు, మీరు నిబంధనలను వైలేట్ చేశారు అనేది ఒక ప్రధానమైన ఎస్టాబ్లిష్మెంట్. దాని ద్వారా ప్రభుత్వ ఖజానాకు మీరు నష్టం చేశారని. ఇందులో ఇంకొక పాయింట్ ఇటీవల రైజ్ అవుతుంది. ఇప్పుడు కాంబోజ్ అన్న కూడా ఈ మాట చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి నేను ఈ ఫార్ములా ఈ కార్ రేస్ ని తీసుకొచ్చానంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటీవల ఏం చెప్తుందంటే, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెట్టడానికి మిస్ వరల్డ్ పోటీలను తీసుకొచ్చామని చెప్తున్నారు. బట్ ఎవరు ఏం చేసినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి చేస్తున్నటువంటి ఒక కమర్షియల్ ప్రొడక్ట్స్, ఒక కమర్షియల్ యాక్టివిటీస్ కనుక మనం అనుకుంటే, మీరు ఇక్కడ మిస్ వరల్డ్ పోటీల పైన ఆరోపణలు వచ్చాయి, ఫార్ములా ఈ కార్ రేస్ పైన ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ రేపు అధికార మార్పిడి జరిగి, ఒకవేళ అధికార మార్పిడిలో భాగంగా మళ్ళా బీఆర్ఎస్ గనక అధికారంలోకి వస్తే, ఇట్లాంటి వాటిపైన వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి, వాళ్ళు కూడా కీలకమైనటువంటి వ్యక్తులను ఆరోపణ చేస్తే, ఇది ఏమంటారంటే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వెండిక్టా పాలిటిక్స్ ప్యూర్లీ, అంటే రాజకీయ కక్ష సాధింపులు అనేది మనకి అటు 2 తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య కాలంలో చాలా విపరీతంగా కనపడుతున్నటువంటి అంశం ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ దీంట్లో ఆరోపణలు ఎంత బలమైనవి, ఆరోపణలకు సాక్ష్యాధారాలు ఉంటాయా, శిక్షలు పడతాయా అనేది మనం చూస్తే చాలా చాలా లీస్ట్ ఆరోపణలు మనం అటు కాళేశ్వరంలోనైనా కనపడుతున్నాయి, ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలోనైనా కనపడుతున్నాయి అనేది చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. బట్ చూద్దాం, ఇప్పుడు
కేటీ సో ఇప్పుడు అంటే రామారావు ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు మీరు చెప్తున్నట్టు జరుగుతున్న పరిణామాలు చూస్తే వాట్ నెక్స్ట్ అనే ఒక క్వశ్చన్ వేసుకుంటే, ఎందుకంటే ప్రజలు కూడా అంటారు ఇంకెన్ని రోజులు విచారణ చేస్తారు, విచారణ తర్వాత ఏం తేల్చారు, ఇది ప్రభుత్వానికి కూడా ఒక మచ్చ, ఇది మరకే విచారణ చేస్తున్నారు, కావాలనే ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇప్పుడు వాట్ నెక్స్ట్? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆఖరికి పెద్ద తల కేసీఆర్ ను కూడా విచారించారు, తర్వాత ఏంటి అన్నదో ప్రశ్న. మీ ప్రశ్నకు చాలా వ్యాలిడ్ ఒక ఆన్సర్ చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణనే గనక మనం ప్రామాణికంగా తీసుకుంటే, ఒక ఉదాహరణగా తీసుకుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో గాని దాని కుంగుబాటులో గాని ఇప్పటికే బీఆర్ఎస్ కి జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. రాజకీయంగా జరిగింది, ప్రెస్టేజియస్ విషయంలో జరిగింది, కేసీఆర్ యొక్క ఇమేజ్ కూడా డ్యామేజ్ జరిగింది. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో గనక ఏమీ తేల్చలేకపోతే బీఆర్ఎస్ కి ఎంత నష్టం జరిగిందో అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ కి నష్టం జరుగుతుంది. దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, మీకు కాళేశ్వరం విషయంలో గనక ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకోకపోతే బీఆర్ఎస్ కి ప్రాజెక్ట్ ద్వారా ఎంత నష్టం జరిగిందో అంతకంటే ఎక్కువ నష్టం కాంగ్రెస్ పార్టీకి జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక నైఫ్ ఎడ్జ్ అండి, ఒక కత్తి మొన పైన నిలబడినటువంటి ఒక అంశంగా, ఒక విచారణగా చూడాలా. ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా, ఎక్కడ మనం ఒక సైడ్ కు వంగినా అది ఖచ్చితంగా తెగుతుంది, అది ఖచ్చితంగా అబాస్ పాలయ్యేటటువంటి అంశం ఉన్నదనే విషయాన్ని ప్రభుత్వం కూడా గమనించాలి. కాబట్టి దీంట్లో ప్రజలకు, రైతులకు పనికొచ్చేటటువంటిది, రాష్ట్రానికి ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ దీంట్లో ఒక కాంక్రీట్ ఎవిడెన్సెస్ కూడా కావాలి విచారణలో. దొరుకుతాయా? మీరు ఎక్కడో ఒక చోట ఓం ప్రకాష్ చౌతాలా పైన, ఎక్కడో ఒక చోట పార్థ చటర్జీ పైన, ఎక్కడో ఒక చోట సురేష్ కల్మాడి పైన ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ దొరికిన సందర్భాలు ఫ్యూ చూసాం, మనం చాలా తక్కువ చూసాం. కానీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక రాజకీయ పరమైన ఆరోపణలో, విచారణలో ఎక్కడైనా కాంక్రీట్ ఎవిడెన్సెస్ దొరకటం లేదు, సరైనటువంటి శిక్షలు పడట్లేదు అనేటటువంటి విషయాన్ని కూడా గమనించాలి. వెంకటనాయక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నమస్తే. నమస్తే. అంటే ఒక కక్ష సాధింపు దిశగానే పోతున్నాయా? అసలు పసలేని కేసులు పెట్టేసి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? సో ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోతున్నారా? మరోవర్ అధికార మార్పిడి జరిగింది, సో ఖచ్చితంగా మీకు జరిగింది, రేపు పొద్దున వాళ్ళకు జరుగుతుంది. ఇట్లాంటి ఒక రివెంజ్ పాలిటిక్సే తెలంగాణలో కనిపిస్తున్నాయి అనుకోవాలా? ఎక్కడా కూడా మీరు బ్రాండ్ ఇమేజ్ కోసమే చేస్తున్నారు, ఆ రోజు వాళ్ళు బ్రాండ్ ఇమేజ్ కోసమే చేస్తా అని చెప్తున్నారు. మరోవర్ ఏంటంటే ఇక్కడ అవినీతి జరిగిందని భావిస్తున్నారా, దీంట్లో కరప్షన్ జరిగిందని భావిస్తున్నారా, లేదంటే రూల్స్ కు విరుద్ధంగా పోయిందన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నారా? సో ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ బీఆర్ఎస్ అన్నటువంటి ఉద్దేశంతో ఒక కక్ష సాధింపు దిశగానే వెళ్తోందా? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. ఇక్కడ విచారణ జరిగిన తర్వాత బయటకు వచ్చి కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటల మీద మనం చర్చ జరపడం కంటే దాన్ని ఏది నేపథ్యం మీద చర్చ జరిపినప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది సార్. కేటీఆర్ గారు కానీ బయటకు వచ్చిన ప్రతిసారి, ఆ రోజు కేసీఆర్ గారి విచారణ విషయంలో, కాళేశ్వరం విచారణ విషయంలో కానీ, ఆయనకు విచారణ జరిపిన విషయంలో కానీ లోపల జరిగింది ఏదైతే మనం చూడడానికి పోలే, కానీ బయట అయితే ఆయన ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసారు, దాన్ని బట్టే జనాలు నమ్మాలన్న ఆలోచన ఉంది. అయితే మీరు చూడండి సార్, ఆ రోజు గతంలో జరిగిన ఏదైతే కాళేశ్వరం మీద చర్చలో శేషార్ చాలా విషయాలు చెప్పుండే, ఏది నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ కానీ, లేకపోతే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిపోర్ట్ కానీ, లేకపోతే మనకి ఏదైతే క్యాగ్ రిపోర్ట్ కానీ, అన్ని రిపోర్ట్లను పరిగణలో తీసుకొని వాటి సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ కాదు, డైరెక్ట్ ఎవిడెన్స్ గా తీసుకొని విచారణ చెప్పడం జరిగిందని చెప్పి ఆ రోజు శేషార్ కూడా అనుండే కొన్ని విషయాలు. నేనేమంటున్నా అంటే సార్, ఇక్కడ మీరు ప్రధానంగా గమనించండి, ఏ విచారణ అయినా సరే ఒక ప్రాపర్ స్ట్రక్చరల్ గా లీగల్ ప్రాస్పెక్ట్ లో వెళ్తున్నాం. ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఏది కక్ష సాధింపులో భాగంగా చేస్తలేదు. ఇక్కడ బిజినెస్ రూల్స్ కి విరుద్ధంగా పైసలు ట్రాన్స్ఫర్ అయినాయి, ఆర్బీఐ నామ్స్ కి వ్యతిరేకంగా పైసలు ట్రాన్స్ఫర్ అయినాయి. అదే విధంగా అక్కడ ఏదైతే మన ఆర్థిక శాఖకు అనుమతి లేకుండా పైసలు ట్రాన్స్ఫర్ అయిన విషయాలు వాస్తవాలు, ఆ విషయాలపై ఒకటి రూల్స్ కు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ అయినాయి, బట్ అవినీతి మాత్రం ఏమీ లేదు, అవినీతి జరగలేదు, అంతేనా సార్? అయితే నేను ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. జాన్సన్ అండ్ జాన్సన్ అనే ఒక పత్రిక, ఆ పత్రిక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్ రేసు పెట్టడం వల్ల అనేక కంపెనీస్ వచ్చినాయి, అనేక ఇది వచ్చినాయని చెప్పి వాళ్ళ ద్వారా రాపించుకునే ప్రయత్నం చేశారు. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ కార్ రేసు విషయానికి సంబంధించింది కేవలం ఈ పైసల ట్రాన్స్ఫర్ మాత్రమే కాదు, ఇంకా కొన్ని క్విట్ ప్రో అంశాలు కూడా జరిగినాయని చెప్పి ప్రభుత్వం దగ్గర కొన్ని అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలు నివృత్తి చేసుకోవడం కోసం జరుగుతున్న విచారణ ఇది. ఆ విచారణలో కనుక అనుమానాలు కనుక నివృత్తి అయితే ఆటోమేటిక్ గా ఎటువంటి చర్యలు ఉండవు. ఇంకా కేటీఆర్ గారి ఇంకా అరెస్ట్ కాలేదు కదా, అరెస్ట్ అయిన తర్వాత మనం ఈ విషయాన్ని ఇంకా లోతుగా మాట్లాడుకుంటే సరిపోతుంది. మేమేమంటున్నాం అంటే, ఈ కేసులో ఏది ఈ ఫార్ములా కేసులో
ప్రతి విషయాన్ని కేటీఆర్ గారు వారికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసిర్రు. లేదు, వారికి అనుకూలంగా మార్చుకునే ప్రతి విషయాల్లో ఒక లోతు పాత్ర ఉందని చెప్పి ఈ ప్రభుత్వం నమ్ముతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ కూడా నమ్ముతుంది, ఏసీబీ కూడా నమ్ముతుంది. సో దాని ప్రకారమే ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా శ్రీకాంత్ గారు, సో రానున్న కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అరెస్ట్ కాక తప్పదు, ఖచ్చితంగా అరెస్ట్ అవుతారనేది ఒక సంకేతం లాగా చూడొచ్చా? ఈ విచారణలు అంటే మీరు చెప్తున్నట్టు చాలా పద్ధతిగా పోతున్నాం, ఎవిడెన్స్లతో పోతున్నాం, సో ఎక్కడికక్కడ చాలా నిబద్ధతగా పోతున్నాం, ఎక్కడ విచారణలో కూడా తప్పుడు దారి లేకుండా, ఎక్కడ రిమార్క్స్ లేకుండా పోతున్నాం. సో అక్కడ కేసీఆర్ ను విచారించారు, హరీష్ రావును విచారించారు, ఇప్పుడు కేటీఆర్. సో అరెస్టులు ముగ్గురికి అరెస్టులు ఉంటాయా? ఎట్లా చూడొచ్చు? ఏం చెప్తారు? శ్రీకాంత్ గారు, ఇప్పటికి కూడా కేటీఆర్ గారు బయటకు వచ్చి అరెస్ట్ చేస్తారేమో అని అంటేనే మనం అరెస్ట్ అవుతారేమో అని చెప్పి మనం అనుకుంటున్నాము. కానీ నిజంగా అరెస్ట్ చేస్తారా లేదని చెప్పి ఏ అధికారి వచ్చి బయటకు వచ్చి చెప్పలేదు కదా. ఎక్కడ ఏసీపీ ఒక ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేయలేదు కదా. చెప్పైతే అరెస్టులు చేయరు, చేస్తారు. అప్పుడు రేవంత్ రెడ్డిని కూడా ముందే అర్ధరాత్రి 12 గంటలకు తీసుకుపోతారు. శ్రీకాంత్ గారు నేనేమంటున్నా అంటే, ఎమోషనల్లీ తెలంగాణ ప్రజల్లో ఒక సెంటిమెంట్ రేకెత్తించడం కోసం కేటీఆర్ గారు ఆడుతున్న ఒక డ్రామాని మేము అనుకుంటాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇంకో మాట ఏమంటున్నాం అంటే, ఇన్ కేసు ఈ ఆధారాలను బేస్ చేసుకుని కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఏసీబీ 100% చెప్తుంది. చెప్పకంటే ముందే కేటీఆర్ గారిని అనాల్సిన అవసరమే ఉంది. మళ్ళీ ఇది ఒక రచ్చలాగా ఏర్పాటు చేయడం కోసమే కదా. మళ్ళీ దాని మీద మనం చర్చలు పెట్టుకుంటున్నాం. ఇలాంటి చర్చలు ఏర్పాటు చేసుకోవడం కోసమే కేటీఆర్ గారు ఇలాంటి రచ్చలు చెప్తున్నారో మనం అనుకోవాలి. ఇదంతా ఒక పొలిటికల్ స్ట్రాటజీ మనం ఎందుకు అనుకోవద్దు? ఆ పొలిటికల్ స్ట్రాటజీ ఆ రోజు కాళేశ్వరం కమిషన్ విషయంలో ఇదే జరిగింది, మళ్ళీ ఈ ఫార్ములా రేస్ విషయంలో కూడా ఇట్లా జరుగుతుంది. పొలిటికల్ స్ట్రాటజీ అనే కంటే కూడా ఇది బీఆర్ఎస్ ట్రాప్ అని కూడా అనొచ్చు. మేము పడతలేము ఆ ట్రాప్ లో. 1 సెకండ్. కామోజ్ వెంకటేశ్వర్లో మొత్తానికి అరెస్ట్ కి అయితే సిద్ధం అన్నది కనిపిస్తోంది. సో ఎమోషనల్ గా బీఆర్ఎస్ పార్టీ అందరినీ క్రియేట్ చేస్తుందంటే, ఎమోషనల్ గా క్రియేట్ చేస్తే క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి కాదు, ఆటోమేటిక్ గా సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాయి. సో బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మీరు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వచ్చినటువంటి ఆరోపణలు కానీ, కేటీఆర్ మీద వచ్చింది కానీ, కేసీఆర్ ని ఎవరు కలవరు, ఫామ్ హౌస్ లోనే ఉంటాడు, ఇవన్నీ ఒక సెంటిమెంట్ క్రియేట్ అయిపోయి, సెంటిమెంట్ అనే కంటే కోపం క్రియేట్ అయిపోయి అది కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారింది. సో ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ కనిపిస్తోందా? ఎట్లా చూస్తున్నారు? తెలంగాణ ప్రజలకు నిజంగా చెప్పాలంటే సాయుధ పోరాటం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా బాగా తెలివికల్ల వాళ్ళు, రైతులైనా కార్మికులైనా కర్షకులైనా. నేను ఆ వైపు వెళ్ళడం లేదు, మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది వినడానికి. ఇప్పుడు శేషు సార్ గారి విశ్లేషణ ఒక 10 నిమిషాలు, ఇది అన్ని పార్టీలకు గొడ్డలు పెట్టు లాంటిది. ఎందుకంటే ఎంత మేధస్సున్నా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా విశ్లేషణ అనేది వినాలి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎంక్వైరీల, విజిలెన్స్ల, కాళేశ్వరం కమిషన్ల 4 వేసిండు, ఇప్పుడు ఈ ఫార్ములా కేసు, ఈడీలో ఏం జరుగుతుంది అనే దానికి గౌరవ శేషు సారు క్లుప్తంగా చెప్పిండు. అది నిజమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఆలోచన చేసి అది వినాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాలంలో ఈ విశ్లేషణలు రావడం లేదు, ఒక 15-20 ఏళ్ల కింద ఉండేది. ఏ పార్టీ అయినా, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీ, ఇంక్లూడింగ్ నేను ఆల్సో కూడా. ఎందుకంటే వాస్తవాలు తెలియకుండా ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు జరుగుతున్నాయి ఇవాళ. అదే ఈ ఫార్ములా కేసులో జరిగింది. ఈ ఫార్ములా రేసు ఉద్దేశమే తెలియదు జనాలకు. ఈ ఫార్ములా అంటే కార్ రేస్ అనుకుంటారు, కానీ ఈ ఫార్ములా రేస్ అంటే ఏంది? చెన్నైలో ఉన్నటువంటి డీజిల్ ఇంజన్ల P4 ఇంజన్లు, పూణేలో ఉన్నటువంటి డీజిల్ ఇంజన్ల P4 ఇంజన్లను అక్కడ హబ్లో ఉన్నాయి భారతదేశంలో. భారతదేశంలో ఉన్నటువంటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడం కోసం 2022లో గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది. కాబట్టి మనం అన్ని దేశాలతో పోటీపడి భారతదేశానికి, తెలంగాణకు తెచ్చుకున్నాం ఫార్ములా ఈ రేసును. దాన్ని 6-7 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయాల్సిన గవర్నమెంట్ బాధ్యత ఉండే. దాంతో ఎంతో ఇన్కమ్ వచ్చేది. అవన్నీ పక్కన పెట్టేసి భారతదేశంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలంటే మాకు 8,000 కోట్లు ఇన్కమ్ వచ్చింది అప్పుడు. మరి ఇవాళ అందాల పోటీలకు 250 కోట్లు పెట్టి 150 కోట్లు ఖర్చు పెట్టిరు, 281 కోట్లు ఖర్చు చూపిస్తున్నారు. మరి దాని మీద ఏం ఎకనామికల్ గా తెలంగాణ గవర్నమెంట్ కు ఇన్కమ్ వచ్చిందని చెప్పలేదు. ఇప్పుడు బ్రదరు వెంకట ఏముందంటే, కేటీఆర్ గారే కావాలని ఉద్దేశంతో అరెస్ట్ అవుతానని అంటున్నారు. అరెస్టులు ఎవరైనా అవుతారు. అలా కరుణానిధి అయినరు, జైలు అయిపోయింది, ఇక్కడ చంద్రబాబు నాయుడు అయిండు, మోడీ అయిండు, అందరు అవుతారు. కానీ ప్రజల కోసం అరెస్టు కావడానికి ఏ నాయకుడైనా ముందుకొస్తాడు. కానీ రేవంత్ రెడ్డి అరెస్ట్ కూడా చూసినాం మనం. రేవంత్ రెడ్డి ప్రజల కోసం అయితే కాలే, సూట్ కేసులతో అయిండు, లేదా డ్రోన్ ఎగిరేసాడు. అది కూడా విశ్లేషకులు క్లుప్తంగా చెప్తున్నారు. ఇలా కాళేశ్వరం కమిషన్లో ఉన్నటువంటి వాస్తవాలు నిజంగా ప్రజలకు తెలియాలంటే అదేందో బయట పెట్టాలి. మీరు మసిమూసి మారేడు రాయాలమ్మి ఇలా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను, 6 గ్యారెంటీలను పక్కన పెట్టి, ఇలా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇవాళ ఎలక్షన్ వస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. దాంట్లో
ఇవాళ మహేష్ కుమార్ గారు ఏం చెప్తున్నారంటే అసలు ఆయనకు సంబంధమే లేదు, ఆయన కరెక్ట్ మాట్లాడలేదని స్టేట్మెంట్ జరుగుతుంది. అంటే నేను ఏమంటున్నానంటే తెలంగాణను ఇవాళ 18 నెలలకెళ్ళి కన్ఫ్యూజ్ లో చేశారు. ఏదో అప్పులు చేసిందని, కాళేశ్వరం అని, ఇవన్నీ మొత్తం మసిమూసి మారేడు కాయలు అమ్మడం కోసమే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. మేమేమంటున్నామంటే సంపద సృష్టించాము, తెలంగాణకు పంచాము. ఒక్కటే అంశం కాదు, ఇవాళ మనం 1 year గా ఐఎన్ఎస్ ద్వారా వివిధ స్థాయిలో దాదాపు 16-17 వేదికల ద్వారా మనం అన్ని అంశాలను చర్చించుకున్న దాంట్లో ఐన్యూస్ ద్వారా తెలిసింది ఏంటంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందినట్టే రిజల్ట్ వస్తుంది. ఇలా ఎంతమంది ఏం చేశారు అనేది వాస్తవం కాదు, ప్రజలకు ఏం మేలు జరిగిందనేది ప్రజలు గ్రహిస్తారు. ఇలా మీరు గ్యాస్ అన్నారు, 2500 అన్నారు, బీసీ రిజర్వేషన్ అన్నారు, ఇలా కామారెడ్డి డిక్లరేషన్ 42% కంప్లీటే కాలేదు, మళ్ళీ ఎలక్షన్ అంటున్నారు. ఒక మినిస్టర్ ఒక తీరుగా, ఒక మినిస్టర్ దాదాపుగా శేషు గారు చెప్పినటువంటి విశ్లేషణ సపరేట్గా చూస్తే ఇవాళ భారతదేశంలో ఏం జరుగుతుంది, ఇవాళ కక్ష సాధింపు చర్యలు కరెక్ట్గా ఉన్నాయని ఆన్సర్ సార్ చెప్పిండు. నేనేం చెప్పట్లేదు. నేను ఏమంటున్నంటే మేధస్సుతోని ఏ రాజకీయ నాయకుడైనా విశ్లేషణ ఉంటుంది. ఇలా మనం డెబ్యూట్ ఎందుకు పెట్టుకున్నాం, వాస్తవాలు ఏం గ్రహిస్తారు ప్రజలకు మనం ఏం మెసేజ్ చేయాలి, జర్నలిజంలో ఏం జరుగుతుంది అనేది మెసేజ్ చేయాలి. అదే కానీ పతాకం అరెస్టులు, ఏ కమిషన్ మొత్తం 18 నెలలుగా ఇదే పరంపర జరుగుతుంది తప్ప అడ్మినిస్ట్రేషన్ మీద కానీ లేదా ఇక్కడ డెవలప్మెంట్ మీద కానీ జరిగిందా? ఇయాటికి రేపు మళ్ళీ గవర్నమెంట్ RBI బాండ్లు అమ్ముతుంది, మళ్ళీ 15,000 కోట్లు తెస్తుంది. ఇవాళ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, మళ్ళా 15,000 కోట్లు అప్పుతోని 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు ఇప్పటికైనా ప్రజాపాలన అంటున్నారు, ప్రజాపాలన చేయండి. వరంగల్ డిక్లరేషను, చేవెళ్ళ డిక్లరేషను, కామారెడ్డి డిక్లరేషను ఇంప్లిమెంట్ చేయండి. బీసీ రిజర్వేషన్కి ఇచ్చిన 42% కంప్లీట్ చేయండి. అది చేయండి. కానీ మీరు ఏమైనా నోటీసులు ఇచ్చి హరీష్ రావుని పిలుస్తాం, కేటీఆర్ని పిలుస్తాం, ఇప్పుడు సార్ అన్నట్టు ఏమైనా వాస్తవాలు చెప్తే వాళ్ళ తమ్ముళ్ళ ఓట ఇలా మూసి మీద వాళ్ళ తమ్ముళ్ళకు సంబంధించిన దాంట్లో వాళ్ళ కంపెనీలు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. అట్లంటే మళ్ళీ శేషార్ లాంటి నాలాంటి వాళ్ళను అరెస్టులు చేస్తారు. ఇప్పటికే కేసులు పెట్టిర్రు, ఆ కేసులకు మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. నేను ఏమంటున్నంటే ప్రజాపాలన అన్నప్పుడు ఇవాళ ప్రజా సంకట పాలన అయింది. ఇలా మీరు ఏం చెప్పినా ఇవే జరుగుతుంది తప్ప తెలంగాణ ప్రజలకు మేలు జరిగిందా? ఇలా ఈ ఫార్ములా ఈ రేస్ అనేది దాని గురించి తెలుసుకుంటే ఎంత ఫార్ములా ఈ రేస్ లో ఇక్కడ అవినీతి గురించి రావట్లా, ఇది రూల్స్ విరుద్ధంగా చేశారు, RBI రూల్స్ విరుద్ధంగా చేశారన్నదే ప్రధానమైన పాయింట్. దీంట్లో ఏమైనా క్విక్ ఉందా, ఏమన్నా మళ్ళీ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మీకు ఏమైనా వచ్చినాయి, అది ఎంక్వైరీలో బయటకు వస్తుంది చూడాలి. నేను ఏమంటానంటే నేను ఏమంటున్నానంటే ఫార్ములా ఈ రేస్ కేసు లో దీని మీద చర్చ కొనసాగితేనే ఇక హెల్తీ డిస్కషన్ బయటకు వస్తుంది. నేను ఏమంటున్నంటే ఫార్ములా ఈ రేస్ కోర్ లో గ్రీన్ కోర్ కంపెనీ వైఎస్ఆర్సీపీకి ఏమి ఇచ్చింది, కాంగ్రెస్ కి ఎన్ని ఇచ్చింది, బీజేపీకి ఎన్ని ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది అనేది అది ఓపెన్ సీక్రెట్. ఎలక్షన్ కమిషన్ ఇండియా పర్మిషన్లతోనే వచ్చినాయి. నేనేమంటున్నంటే ఒకవేళ చట్ట విరుద్ధంగా కాదు, క్యాబినెట్ ఆమోదం లేకుండా ట్రాన్స్ఫర్ అయినాయంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఏ మినిస్టర్ డిసిషన్ తీసుకోనికి లేదు, కాబట్టి కేసు నడవదు. అదే ఫైనల్ గా. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ. ఏం చేయాలో అర్థం కాక మర్యాద ఇస్తున్నారు, అడిగిందే అడుగుతున్నారు, ఛాయలు బిస్కెట్లు ఇచ్చి వాళ్ళు మర్యాద చేస్తున్నారు. పైనుంచి మాకు ప్రెజర్ ఉన్నది, మేము ఏం చేయలేకపోతున్నాం తప్ప అన్నట్టు అధికారులే మాట్లాడుతున్నారంటే పరిస్థితి అట్లాంటి పరిస్థితికి వచ్చిందా? సో నిజంగానే పైనుంచి ప్రెజర్ ఉందా? ఇది రివెంజ్ లో భాగంగానేనా? దీని వెనకాల ఏం జరుగుతోంది అన్న చర్చ. శేషు సార్, ఒక్కొక్క వ్యతిరేకత అనేది ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది, ఒకరు క్రియేట్ చేస్తే రాదు అది. బట్ ఆ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ మీద వచ్చింది, కేసీఆర్ మీద వచ్చింది. సో ఇప్పుడు 15 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ మీద అట్లాంటి వ్యతిరేకత కనిపిస్తోందా? ఈ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం శేషు సార్, పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయిందా? అంత వీక్ అయిపోయిందా? అలాంటి పరిస్థితుల్లోంచి ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ అయిపోయిందా? రానున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆ స్ట్రాంగ్నెస్, ఆ కెపాసిటీ టీఆర్ఎస్ పార్టీకి వచ్చిందా? ఒకవేళ అరెస్టే జరిగితే అది బీఆర్ఎస్ పార్టీకి లాభం జరుగుద్దా? స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇట్లాంటి ప్రయోగాలు చేస్తారనుకోవచ్చా? ఇప్పుడు శ్రీకాంత్ వెంకట్ ఒక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడండి చర్చలో. ఏంటంటే దీంట్లో అవినీతి ఎక్కడ జరిగింది అనడానికి ఇంకా కొన్ని ఆరోపణలు ఉన్నాయని అన్నాడు. నిజమే, ఆరోపణలు ఉన్నాయి, కానీ వాటికి ఆధారాలు సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా అవినీతి ఎక్కడ జరిగింది అనటానికి ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఒక ఆరోపణ ఏమొస్తుంది అని అంటే గ్రీన్ కోకి అంటే స్పాన్సర్షిప్ ఎవరైతే దీన్ని చేశారో ఫార్ములా ఈ కార్ రేస్ ని ప్రమోటర్ గా ఎవరైతే గ్రీన్ కో ఉన్నారో, గ్రీన్ కో అనేటటువంటి సంస్థ
బిఆర్ఎస్ పార్టీ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నది అట్లా అంటే క్విడ్ ప్రోకో రూపంలో ఇక్కడ అవినీతి జరిగింది అని ఒక ఆరోపణ. ఇది ఆరోపణగానే ఉంటది తప్ప దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి సాక్ష్యాధారాలు ఎవిడెన్సెస్ ఎట్లా సంపాదిస్తారు అనేది ఒక ప్రశ్న అవుతుంది. అది దొరుకుతుందా? దొరకదు. ఎందుకంటే గ్రీన్ కో సంస్థ కూడా ఒక మాట ఏం చెప్తుందంటే, మేము ఒక్క బిఆర్ఎస్ పార్టీ ఎలక్ట్రల్ బాండ్సే కాదు, మేము బీజేపీ కొన్నాం, ఈవెన్ దో కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్రల్ బాండ్స్ కూడా కొన్నాము అని చెప్తున్నారు. అలాంటప్పుడు క్విడ్ ప్రోకోకి ఎక్కడ మరి మీరేం క్విడ్ ప్రోకో చేశారనేటటువంటి ప్రశ్న వస్తే అది లీగల్ బౌండ్స్ లో నిలబడగలుగుతుందా? ఒకవేళ వాస్తవమే అయి ఉండొచ్చు. గ్రీన్ కో అనేటటువంటి సంస్థ బిఆర్ఎస్ పార్టీ యొక్క ఎలక్ట్రల్ బాండ్లు కొనడానికి ఈ ఫార్ములా ఈ కార్ రేస్ యొక్క ప్రమోటర్షిప్ లేకపోతే స్పాన్సర్షిప్ ఇచ్చినందుకు కొనుండొచ్చు. బట్ దాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు, దానికి ఎవిడెన్సెస్ ప్రూఫ్ ఎలా ఉంటాయి అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ఇది ఒక అంశం. అయితే రెండోది, వీళ్ళు అరెస్ట్ చేయడానికి వెనకాడటం లేదు, వాళ్ళు అరెస్ట్ కావడానికి భయపడటం లేదు. బట్ ఇది పొలిటికల్ మైలేజ్ కోసం రెండు పార్టీలు ఈ కేసుని ఒక అస్త్రంగా వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెనకాడటం లేదు, వీళ్ళు అరెస్ట్ కావడానికి భయపడటం లేదు. అంటే దేనికైనా సిద్ధమే, ఎదుర్కొందాం అనేటటువంటి ఒక గాంభీర్యతని ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ అయిపోయింది, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. అక్కడికే వస్తున్నాను. ఈ కార్ రేస్ అయిపోయింది, ఇక నెక్స్ట్ ఏంటి అన్నది పాయింట్. సో అరెస్ట్ లేనా ఇక నెక్స్ట్? శ్రీకాంత్, ఇక్కడ మీరు ఒక మంచి అంశాన్ని మిస్ అవుతున్నారు. ఇక్కడ ఏంటి అంటే, ఆల్రెడీ విద్యుత్ ఒప్పందాల పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ పూర్తయింది, రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు అని వీళ్ళు అడగాలి. వీళ్ళు అడగట్లేదు. బట్ వీళ్ళ దగ్గర కొంత వ్యూహం లోపించినట్లుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు కేసీఆర్ ని విచారణ చేయడం తోటి కాళేశ్వరం ప్రాజెక్టు జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా పూర్తయింది, దీని రిపోర్ట్ ని తొందరగా బయట పెట్టాలని డిమాండ్ చేయాలి. ఇప్పుడు మీరు ఎంక్వైరీస్ వేస్తారు, ఎంక్వైరీస్ పూర్తయిన తర్వాత కూడా వాటిని బయట పెట్టట్లేదు అని అంటే, మా పైన ఏమి అభియోగాలే గాని ఆధారాలు లేవు అనేటటువంటి ఒక క్లెయిమ్ ని పబ్లిక్ లోకి తీసుకుపోయేటటువంటి ఒక పొలిటికల్ వ్యూహం బీఆర్ఎస్ దగ్గర లోపించినట్లుగా మనకు కనపడుతుంది. ఇక మీరు అంటున్నటువంటిది ఏంటంటే, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే మమ్మల్ని విచారణకు పిలుస్తున్నారు, అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ గట్టిగా క్లెయిమ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఒకవైపు అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడైనా వాళ్ళకు ఒక బలం ఉంటుంది, అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఆ అడ్వాంటేజ్ సరిపోదు అని అనుకుంటున్నారు కాబట్టి ఒకవైపు విచారణలు అరెస్టులు ఒకవైపు అయితే, రెండో వైపు ప్రభుత్వ పాలసీలు సంక్షేమ పథకాలను కూడా రైతుల దగ్గరికి గ్రామీణ ప్రాంతాల దగ్గరికి, అందుకే కదా ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు మీకు రైతు భరోసా ద్వారా రిలీజ్ అవుతున్నాయి, పోతూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ నెల ఆఖరికి మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయి, ఇది ఇంపాక్ట్ పడాలని. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు శ్రీకాంత్, మనం తెలంగాణలో పొలిటికల్ అవేర్నెస్ ఎక్కువ, తెలంగాణలో పొలిటికల్ డైనమిజం ఎక్కువ, తెలంగాణలో ఎవరు చీట్ చేస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు అనేది గమనించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ప్రజలకు ఉన్నాయి. కాకపోతే సమయం వచ్చినప్పుడు ఒక స్పష్టమైన తీర్పిస్తారని చెప్పడానికి 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలనే మనం ప్రామాణికంగా తీసుకోవాలి, ఉదాహరణగా కూడా తీసుకోవాలి. బట్ అందుకే కాంగ్రెస్ పార్టీ పైన గ్రౌండ్ లెవెల్లో అసంతృప్తి ఉంది. దాన్ని వ్యతిరేకతగా మార్చుకునేటటువంటి టాక్టిక్స్ అపోజిషన్ పార్టీ దగ్గర ఉండాల. అది రాకుండా ఉండటానికే వాళ్ళని ఈ కేసులు, విచారణ, అరెస్టులతో ఆత్మరక్షణలోకి నెడుతున్నారు, అంటే సెల్ఫ్ గోల్ లోకి నెట్టేస్తున్నారు. బట్ ఇది పొలిటికల్ గా ప్రతి పార్టీ ప్రతి రాష్ట్రంలో జరిగేవే, కానీ తెలుగు రాష్ట్రాల్లో బాగా ఎక్కువైపోయినాయి. బట్ ఈ టాక్టిక్స్, ఈ స్ట్రాటజీలు, ఈ పొలిటికల్ వ్యూహాలు ఈ బాగా ఎక్కువైపోయినాయి. ఎందుకనంటే బట్ ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ మన పక్కన ఉన్నటువంటి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో కానీ డబ్బు ప్రభావంతో పాటు ఎలక్షన్ స్ట్రాటజీస్ ని పెట్టుకొని ఎలక్షన్స్ చేస్తున్నటువంటి ఒక పరిణామాన్ని మనం చూస్తున్నాం. ప్రజలు నమ్ముకొని ఏ పార్టీ ఎన్నికలు చేయటంలే, ఎలక్షన్ స్ట్రాటజిస్టులను, అంటే మీరు రాబింగ్ గాని లేకపోతే పీకేన్ గాని లేకపోతే ఇంకొక అతన్ని గాని వీళ్ళని నమ్ముకొని చేస్తున్నట్టే, సునీల్ కనుగోలు గాని వీళ్ళని నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నట్టు కనపడుతుంది తప్ప ప్రజలు నమ్ముకొని చేస్తున్నట్టు ఎక్కడ కనపడుతుంది? కాబట్టి దేనికైనా సిద్ధపడతారు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు, నాయకులు, ప్రభుత్వం. తాడూరు శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. శ్రీనివాస్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. నమస్తే. అంటే ప్రస్తుతానికి మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నా కానీ గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. మీరు అప్పుడున్నప్పుడు జరిగినటువంటి పరిణామాలకే ఈ రోజు ఎఫెక్ట్ కనిపిస్తోంది. సో ఈ విచారణలు ఎదుర్కొంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగింది, అండ్ ఇప్పుడు ఈ కార్ రేస్ విషయంలో
అవినీతి జరిగిందనే కంటే కూడా ఇది అవకతవకలు జరిగాయి ఈ ట్రాన్సాక్షన్స్ లో, సో రూల్స్ కి విరుద్ధంగా జరిగాయనే ప్రధానమైనటువంటి అభియోగం. సో దీనిపైనే చర్చలు నడుస్తున్నాయి. కేటీఆర్ విచారణ ఇంకా అయిపోయిందని అనుకోవడానికి వీల్లేదు. సెల్ ఫోన్ కూడా ఏదో అడిగినట్టుగా కొన్ని లీక్స్ బయటకు వస్తున్నాయి. ఆ సెల్ ఫోన్ తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయాలి, ఆ టైంలో వాడినటువంటి సెల్ ఫోన్ అంటే ఇలా తీసుకురాలి అని చెప్పారంట. సో ఇంకా ఎపిసోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో క్లైమాక్స్ కి వచ్చినాయి అనుకోవాలా? కాళేశ్వరం కానీ ఈ కార్ రేస్ కానీ ఎట్లా చూస్తున్నారు శ్రీనివాస్ గారు? క్లైమాక్స్ కి ఇప్పుడేం రావండి. కాంగ్రెస్ పార్టీ కూడా ఏంటంటే చిత్తశుద్ధి కరువైనట్టు కనిపిస్తుంది గవర్నమెంట్ దగ్గర. ఎందుకంటే ఆయన ఛాలెంజ్ చాలా భయంకరంగా ఉంది. కేటీఆర్ గారు దద్దమ్మ నువ్వు మొగాడివైతే నన్ను అరెస్ట్ చేసుకుంటావా చేసుకొని ఈ రోజు అన్నారు. నిన్న మొన్ననేమో ఎంట్రుకలు విక్కో అన్నారు. నా ఎంట్రుక విక్కో లేకపోతే మా నాయనది నువ్వు వీకలేవని. సో ఈ రకంగా ఛాలెంజ్లు విసిరినా గానీ ఇంకా అంతకన్నా ఎక్కువ ఛాలెంజ్లు ఏం కావాలి? మరి గవర్నమెంట్ ఏమో కక్ష సాధింపు చర్యగా మారిపోయి వాళ్ళకి సింపతి పెరుగుతుందా అని మీనమేషాలు లెక్క పెడుతుంది. సో ఇది ప్రజాధనం దుర్వినియోగం అయిన దగ్గర ఈయన క్రెడిట్ బేస్డ్ గా లేకపోతే నాకేమైతుందో నీకేమైతుందో అనే విధంగా ఆ పార్టీలు ఇది చేయడం కాకుండా నిజంగా ప్రజల యొక్క ధనంకి వీరు కర్త కర్మ వీరు అయితే ప్రభుత్వ పెద్దగా తనకు ఏ రకమైనటువంటి మైలేజ్ వస్తుందా రాదా అనేది చూడకుండా స్పీడీ జస్టిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ జరగదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా కమిషన్లు వేసి కాలయాపన చేసి కాటికి పంపుతుంది సమస్యల్ని. ఇది నేను పదే పదే చెప్తా ఉంటాను. ఎందుకంటే ఈ దేశంలో నెహ్రూ కాలం నుంచి ఈ రోజు పడ్డ ఏ కమిషన్ కూడా బుట్టదాఖలైనవి తప్ప ఇప్పటి వరకు ఆ కమిషన్ల రిపోర్ట్లని పరిగణలోకి తీసుకొని ఇంప్లిమెంట్ చేసినటువంటిది మాత్రం లేదు. సో అంటే అన్ని సబ్జెక్టులు చెప్తున్నా నేను కలగలుపు, నాట్ ఓన్లీ దిస్. ఇవాళ రాష్ట్రం నిండా మునిగింది, అప్లపాలైపోయింది. నువ్వే చెప్తా ఉన్నా నేను జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నాను. పెన్షన్ వాళ్ళు అయితే ఈ రోజు ఒక ఇంజనీర్ నాతో మాట్లాడినారు, అసలు మేము దాచుకున్న పైసలు కూడా వస్తలేవు సార్ జీపీఎఫ్, మేము ఏం చేయాలి అని చెప్పి ఎంప్లాయీస్ మాట్లాడుతా ఉన్నారు. ఇది రిటైర్డ్ ఎంప్లాయీస్ పాపం. వాళ్ళు ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయినాక కూడా మరి ఆధారపడే జీవితాలు డిపెండెన్సీ వచ్చిన తర్వాత ఎట్లా బ్రతకాలో చెప్పండి మీరు. ఇటువంటి సిచ్యువేషన్ కి తీసుకొచ్చినటువంటి వాళ్ళని ఇంకా ముందు చూసుడేంది, స్పీడ్ చేయాలి కదా. వారు ఏమంటున్నారు క్లియర్ అంటే ఆ సమయం దాటిపోయిందేమో, ఆ స్పీడ్ అప్ చేసి అరెస్ట్ చేసేటువంటి సమయం దాటిపోయిందేమో. ఏంటంటే సమయం వెయిట్ చేస్తున్నా కొద్ది ఇందాక మీరు అన్నట్టు సింపతి పెరిగిపోతుంది. సో అందుకే మీనమేషాలు లెక్కించాల్సి వస్తుంది. ఆ సింపతి ఇంకా పెరుగుతూనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ రాను ప్రతిపక్షం చాలా స్ట్రాంగ్ అవుతుంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆలోచనలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి అట్లా చూడాలా, లేదంటే ఇంతకు మించి ఏమైనా ఎదుర్కోవడంలో మీరు ఆర్ ఇంటర్ప్రిటింగ్ మై వర్డ్స్. నేను ఏమంటున్నా అంటే ఎక్కడ స్ట్రాంగ్ అవుతుంది అంటే కేసులను ఎదుర్కోవడంలో పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని ఇట్లా తాత్సారం చేయించడంలో అడ్జర్న్మెంట్స్ చేయడంలో మా సీనియర్ అంటుండే ఒకసారి, నువ్వు ఏం చదివినావు అంటే ఎంఏ సార్ అంటే, ఎంఏ అంటే ఏంద్రా అంటే మాస్టర్ ఇన్ ఆర్ట్స్ అని అంటే, కాదురా మాస్టర్ ఇన్ అడ్జర్న్మెంట్స్ కావాలి లాయర్ కావాలంటే అని. సో పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని ఈ కేసుని అడ్జర్న్మెంట్ చేయడంలో వీళ్ళు దిట్టగా మారినారు కల్వకుంట్ల కుటుంబం. నేనేమంటున్నా ఈ రోజు ఈ కార్ రేస్ ఏమో గానీ వీళ్ళ కార్లన్నీ రేసింగ్ ఈ న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కోవడానికి కార్ల ర్యాలీలు కార్ల రేసులు కనిపిస్తా ఉన్నాయి. ఈ ఫార్ములా అయితే మేము చూడలేదు, ఆ టికెట్లు మాకు అందుబాటులో లేవు. అప్పుడు అది ఒక మాయా ప్రపంచంలో కేటీఆర్ గారు ఎంబడి కొంతమంది ఉన్నోళ్ళు చూసిరేమో గానీ ఇప్పుడైతే కార్ల రేసులు మేము బాగా చూస్తున్నాం. మన కేసీఆర్ ఎంబడి కార్ల రేసులు గానీ, లేకపోతే రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత గారు ఎంబడి కార్ల రేసు గానీ, ఇలా వీరెంబడి కాన్వాయ్ కార్ల రేసులు గానీ, ఈ ప్రజలు ఏంటండి ఒక స్వాతంత్ర పోరాట యోధం చేసినట్టు వీళ్ళు మొబిలైజ్ చేసుకొని సెల్ ఫోన్లలో అందరినీ రప్పించుకొని ఈ రకమైన ఆర్టిఫిషియల్ క్రియేషన్, ఈ హైపు, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కేసులు సింపుల్ గా పోయి నేను చట్టాలకు అతీతుని కాదు, జస్ట్ నీ దగ్గర పవర్ ఉంది, నువ్వు చేస్తున్నావు, ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నావు, నేను దాన్ని ఎదుర్కొంటా. వీళ్ళకు స్లోగన్ కూడా తెలుసు కదా, కడిగిన ముత్యాల్లాగా బయటకు వస్తాము అని చెప్పి అనడం అలవాటే. కాబట్టి నేనేమంటున్నా అంటే కడిగిన ముత్యాలై వచ్చేస్తే సరిపోతుంది ప్రజల ముందుకి. ఇప్పుడు ఎదుర్కొనే ముందు ఇవన్నీ కూడా ఈ మీరు భాష కూడా అంటే బహుశా ఆధారాలతో సహా శిక్ష వేస్తే కడిగిన ముత్యంలా రావడానికి అవకాశం ఉండదు. కానీ ఆరోపణలతోటి మాత్రం జైలుకు పంపిస్తే ఖచ్చితంగా వాళ్ళు అనడానికి అవకాశం ఉంది కదా. ఈ పాయింట్ ఈవెన్ అదే జరిగింది. కార్ రేసే తీసుకుందాం మనం. ఈ ఫార్ములా కార్ రేస్ లో హెచ్ఎండిఏ కి ఒక బోర్డు ఉంటది, చైర్మన్ ముఖ్యమంత్రి, వైస్ చైర్మన్ మంత్రి గారు, దానికి డైరెక్టర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీస్, అదర్ డైరెక్టర్స్ ఉంటారు. నేను ఒక చైర్మన్ గా చేసిన బోర్డు మీటింగ్ లో దీని అప్రూవల్ ఉందా లేదు, తర్వాత రాటిఫై చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఈయన గవర్నమెంట్ ఎన్నికల కమిషన్ కోడ్ ఉంది, నువ్వు వస్తావో రావో తెలియదు.
మీరు మంత్రిగా పనిచేసిన అనుభవము, ఒక ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసినప్పుడే సార్ మీకు తెలియదు అసెంబ్లీలో స్పీకర్ ఇన్ని పుస్తకాలు ఇస్తారు ఈ చదవని వాళ్ళకి, చదువు రాని వాళ్ళు టికెట్లు తెచ్చుకొని ఎమ్మెల్యేలు అవుతారు. ఈ పార్టీలు కూడా డూడు బసవన్నలకు ఎడ్డోళ్లకు టికెట్లు ఇస్తుంది. ఆ బుక్కులన్నీ తీసుకొని చదువుతారా వీళ్ళేమన్నా? ఈయన చదువుకున్న ఆయన కూడా చదవనట్టున్నాడు కేటీఆర్ గారు. మరి కాన్స్టిట్యూషన్ లో ఒక కేసు ఆయన అలిగేషన్ వేసిండు, అలెజ్డ్ ఆరోపణని పొయ్యి అటెండ్ చేస్తే సరిపోతుంది కదా. ఈయన కూడా అట్లా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కదా. సింపుల్ గా పోయి దీనికి ఇంత హంగామాలు, ఇదేమో దేశ స్వాతంత్ర పోరాటాల. కామోజ్ వెంకటేశ్వర్లు గారు, ఎందుకు ఈ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు? అరెస్ట్ చేస్తారా, చేసుకో లొటపీస్ కేసులు, సో మీరు ఒక సిస్టమ్ ని అవమానిస్తూ మాట్లాడినటువంటి కనిపించట్లేదు. ఇంకోటి కామోజ్ మన తాడూరు శ్రీనివాస్ గారు ఒక మంచి పాయింట్లు ఏమనెత్తారు. సో మీరే మళ్ళీ అధికారంలోకి వస్తామని భావించారా? మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ సరే కేటీఆర్ ఆయన చదివారా లేదా తెలుసా లేదా పక్కన పెడితే అధికారులు కూడా అదే పని చేస్తారు కదా. అధికారులు కూడా సిస్టమ్ ని కాదని వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎఫెక్ట్ పడుతున్నాయి. మీరు రూల్స్ కి విరుద్ధంగా పోయింది. నేను ఏమంటున్నానంటే ఏ రాజకీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీ అయినా ముందు చూపుతో మేమే గవర్నమెంట్ వస్తాం అనేది ప్రతి ఒక్కరు నిర్ణయించుకుంటారు, అనుకుంటారు. దాంట్లో తప్పేం లేదు. కాకపోతే మేము ఓడిపోయినాం కావచ్చు, అంతకంటే భిన్నంగా కాంగ్రెస్ గెలిచింది కాబట్టి గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ ఆ స్థాయిలో వర్క్ చేయడం లేదు కదా. ఒకవేళ రాజ్యాంగబద్ధంగా లోబడి ఆర్బీఐ గైడ్ లైన్స్ లేకుండా, కేబినెట్ ఆమోదం లేకుండా చేసిందంటే చట్టం చూసుకుంటుంది. ఆ చట్టానికి అనుగుణంగానే ఎవరైనా కల్వకుంట్ల కుటుంబం, మా శ్రీనివాస్ గారు మా దగ్గర 15-20 సంవత్సరాలు పనిచేసిపోయిన అంటున్నారంటే ఒక చట్టాలు ఏం మారవు, అవే చట్టాలు ఉంటాయి. దాన్ని ధీటుగా ఎదుర్కొనే కెపాసిటీ కొంతమందికే ఉంటుంది. ఇప్పుడు బీజేపీలో కూడా చదువుకునే వాళ్ళు లేరు, అట్లాంటప్పుడు కాంగ్రెస్లో లేరు, బీఆర్ఎస్లో కూడా అదే జరుగుతుంది. అన్ని ప్రాంతీయ పార్టీలు, అన్ని జాతీయ పార్టీలు అదే జరుగుతుంది తప్ప కొత్తగా మాకేం ఉండదు. రెచ్చగొట్టే వాక్యాలు గత 3 సంవత్సరాలు గవర్నమెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎలాంటి స్పీచ్లు ఇచ్చిండు, దాని తర్వాత ఈ 16 నెలలు ఎలాంటి స్పీచ్లు ఇచ్చిండు అనేది రెచ్చగొట్టే వాక్యాలు వాళ్ళు చేసిరా మనం చెప్పిండు అనేదానికి ఆన్సర్ మన దగ్గరనే ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో సీటుకు తగ్గట్టుగా మాట్లాడకుండా అసలు పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన వాడుకు భిన్నంగా మాట్లాడినటువంటి భాష రేవంత్ రెడ్డి గారిది. దాన్ని ప్రశ్నించకుండా మమ్మల్ని అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల వైపున ఉన్నాం. ఇలా తెలంగాణ అనేది, కేసీఆర్ అనేది తెలంగాణ శ్వాస, మేము దాని గురించి మాట్లాడకుండా మీరు ఇవి కల్లకుంట్లకు మేము కార్ రేసులు జరుగుతుంది. కార్ రేసు గురించి తెలిసిన వాళ్ళు అలా మాట్లాడరు. ఎందుకంటే కార్ రేసు ఉద్దేశం కార్ రేస్ కాదు, అది ఈవీ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ దేశంలో హైదరాబాద్ హబ్ ఉండడం కోసం చేసింది. దాంట్లో ఏమైనా తప్పులు జరిగితే మేము చట్టబద్ధంగా ఎదుర్కొంటే మీరు శిక్షలు వేయండి. ఆ కేంద్రమైన వేయచ్చు, ఇక్కడ రాష్ట్రం అని వేయచ్చు. మాట్లాడడానికి చాలా ఉంటుంది. మరి నేను ఏమంటున్నానంటే ఫార్ములా ఈ రేస్ యొక్క ఉద్దేశము ఏ కార్ రేస్ కాదు. ఇది ఫార్ములా ఈ రేసు ఎలక్ట్రికల్ వెహికల్ డెవలప్మెంట్ కోసం, హబ్ కోసమే ఈ ఫార్ములా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం చేసిన. ఒకవేళ దాంట్లో లుకలుకలు ఉన్నాయా? నాకు తక్కువ సమయం ఇచ్చారు అన్న, ప్లీజ్ మీరేమనుకోనంటే చెప్తాను. నేనేమంటున్నా, నాకు తక్కువ సమయం ఇచ్చారు, నేను లేను కాబట్టి. అయితే ఈ రోజు కాంగ్రెస్ సోదరుడు ఉంటే చూడాలి, కరెంటు లేక రాలేదు నేను అర్ధగంట మీ దానికి. అయితే ఇక్కడ నేను యాంకర్ గారికి మీకు దృష్టికి ఒకటే తెస్తా ఉన్నాను. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వీళ్ళు కొత్తగా తేవాల్సిన అవసరం లేదు. మక్కా మసీదులో మట్టి లేదు, చార్మినార్ లో రాయి లేదు. ఈ హైదరాబాద్ కు బిర్యానీ, ఛాయ్, జో గండిపేట మే పానీ పియేగా ఓ వాపస్ నై జాయేగా, అరే చాలా ఉన్నదండి. హైదరాబాద్ ఆల్రెడీ ప్రపంచంలోనే మీరు కూడా ఇంతకుముందు అన్న ఒక మాట చెప్పండి, మీరు ఏమన్నా నేను భరిస్తాను, నేను చెప్పండి. నేను ఏమంటున్నా, నాకు ఈ కేసు సంబంధించినప్పుడు మ్యూట్ పాయింట్ ఇచ్చినప్పుడు ఐ న్యూస్ మనం పిలిచినప్పుడు కార్ రేసులో హెచ్ఎండిఓ డబ్బులు ఇచ్చింది వాస్తవమా కాదా? ఆయన అడ్మిటెడ్ ఫ్యాక్ట్, కేటీఆర్ గారే ఒప్పుకున్నారు బహిరంగంగా ప్రజల ముందు ఒప్పుకొని ఏంటంటే హైకోర్టులో అఫిడవిట్ లో మాత్రం నాకు తెలియదు, ఇది అధికారులు చేసినారు అని అన్నారు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వారికి తెలియదా? బిజినెస్ రూల్స్ తెలియదా? ఒక 10 కోట్లను మించితే ఈవెన్ మా వెల్ఫేర్ బై మెర్సీ ఆఫ్ గవర్నమెంట్ నడిచిన వెల్ఫేర్ కార్పొరేషన్స్ అయినా లేకపోతే సెల్ఫ్ ఓన్డ్ రెవెన్యూ కార్పొరేషన్స్ గవర్నమెంట్ ఉన్నా గానీ వీళ్ళందరూ కూడా 10 crores ట్రాన్సాక్షన్ దాటినప్పుడు ఫైనాన్షియల్ అప్రూవల్ చేయాలి. బిజినెస్ రూల్స్ అంటే ఏందండి? ఏఎస్ఓ, ఎస్ఓ, డిప్యూటీ సెక్రటరీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి సిఎస్ నుంచి సీఎం కు ఇవ్వాల్సిన అవసరం ఉంటది. ఓవరాల్ ఆర్డర్ నేనే ఇచ్చిన, ఎన్నికలు నడుస్తున్నాయి కాబట్టి ఒక రాజులాగా కోశాధికారికి చెప్పినట్టు ఆ రోజు ఇచ్చేయి నువ్వు, ఆయన 10 పైసలు అంటే 50 కోట్లు అప్పనంగా ఇచ్చేయడము, ఇవన్నీ కూడా అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్. కేటీఆర్ గారు, నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉంటే చెప్పండి. నేను వీరి యొక్క తప్పిదాలు, వీరి అవినీతి, జాతులను మోసం చేయడము ఇవన్నీ చూసి మోసపోయి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళం మేము. మీకు ఆ నమ్మకం ఉంటే
మీకు ఆ స్టాక్హోమ్ సిండ్రోమ్ వ్యాధితో మీరు బాధపడితే అదే పార్టీలో కంటిన్యూ కాండి, ఎవరు వద్దంటలేరు. ఇప్పుడు లేదు అంటే నేనేమంటున్నా అంటే ఈ ఒకటే మేము మారినాం, ఎప్పుడు మారినాం, వారిని విశ్వసించినాం, నమ్మినాం. తెలంగాణ ఉద్యమం చేసినంత వరకు కేసీఆర్ గారు నటించిండని మేము అనుకోలేదు. ఆయన చిత్తశుద్ధితో తెలంగాణని పరిపాలిస్తాడు అనుకొని ప్రజలు నమ్మిరు, ఓటేసిరు. మేము ఆయన ఎంబడే ఉండాలి, తెలంగాణ డెవలప్మెంట్ ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే అవుతుంది అనుకొని ఉన్నాం. ఎప్పుడు బయట పడతాయి ఇవన్నీ కూడా తప్పిదాలు బయట పడ్డప్పుడు మేము అందరం వెళ్ళిపోయినాం. ఇక అవినీతి చేసినా ఉండాలి, కాళేశ్వరం కూలిపోయినా ఆయన ఎంబడే ఉండాలి, ఈ కార్ల రేస్ కు డబ్బులు ఇచ్చిండని తెలిసినా మేము ఉండాలి, కవిత గారి బయటికి వెళ్ళినా ఉండాలి. అంటే ఇక మొత్తం ఈ ఇన్ని ఆరోపణలు చేసిన వాళ్ళ నాయకత్వాలలో మేము పనిచేయాలా? చదువుకున్న వాళ్ళం కదా. అంటే ఇప్పుడు మీ అమ్మాయి సోపత్ చేస్తా సార్ నమ్మి అవినీతి జరిగిందా లేదా మీ ఆవేదన కింద సార్ నాకే డైరెక్ట్ క్వశ్చన్ లేచిండు. నేను ఏమంటున్నంటే సరే మీరు భరించే వరకు భరించరు, ఇప్పుడు అబద్ధాలు చెప్తారు, స్కాములు చేసారు కాబట్టి మీరు బయటకు వెళ్ళిపోతారంటే మీకు ఆ స్వేచ్ఛ ఉంది, వెళ్ళిపోవచ్చు, స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. మీరు ఎక్కడైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఏ పార్టీలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు అన్నటువంటి ఫార్ములా ఈ కేసు చట్టబద్ధంగా జరగలేదన్నప్పుడు మరి ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో చేస్తుంది కదా, అక్కడ కరప్షన్ మరి ఒకవేళ ఇది ఈడీ చేయాలి లేదా వేరే దర్యాప్తు సంస్థలు వేరే ఏమైనా చేయాలి కదా, మరి ఎందుకు ఏసీబీ చేస్తుంది అనేది కూడా గవర్నమెంట్ దగ్గర సమాధానం లేదు. క్రైమ్ ఆఫీస్ వచ్చినాక క్రైమ్ ఆఫీస్ లో వాళ్ళ ఎఫ్ఐఆర్ లో లేదు కదా అన్న. వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ లో కూడా ఏసీబీ అడిగిన క్వశ్చన్లలో ఆ మనీ లాండరింగ్ లేనే లేదు. నేను ఏమంటున్నంటే హైకోర్టు ప్రొసీడింగ్ జరిగేటప్పుడు ఆడ నిలబడ్డా. సరే మీరు నిలబడతారన్న, మీరు మీకంటే బీఆర్ఎస్ పార్టీలో నేను సీనియర్ అనుకుంటున్నా. ఒకవేళ నాకు తెలిసినంత మీకు తెలియకపోవచ్చు, కాకపోతే మీరు అడ్వకేట్ అయి ఉండొచ్చు. కానీ నేనేమంటున్నాంటే ఒక మాట సీనండి, మీరు అడిగిన క్వశ్చన్లకు నాకు కంప్లీట్ కాగానే మీరు చేస్తా. షార్ట్ గా కన్ఫైన్ నేనేమంటున్నా పార్లమెంటరీ వ్యవస్థలో ఎంతవరకు 10 కోట్ల వరకు ట్రాన్స్ఫర్ జరిగిందనే మాట వాస్తవం. మేమే చెప్పినాం, గౌరవ్ కేటీఆర్ గారే ఇది జరిగింది, నాతోనే నేనే చేయమని చెప్పానని చెప్పిండు. దానికి అగైనెస్ట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు అట్లా చెప్పలేదు? అఫిడవిట్ కూడా ఉంది, మీరు చూడండి, పేజీల వైజ్ చూడండి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఆ 54 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది కేబినెట్ ఆమోదంతో, మళ్ళీ ఆర్బీఐ గైడ్ లైన్స్ తో వాపస్ తీసుకురావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు 18 నెలలుగా ఎందుకు లేట్ చేస్తున్నారు? తర్వాత ఈడీ చేయాల్సినటువంటి ఎంక్వైరీని ఎందుకు ఏసీబీ చేస్తుంది అంటే కరప్షన్ లేదని చెప్తున్నప్పుడు నేనేమంటున్నా, ఏ మినిస్టర్, ఏ భారతదేశంలో ఉన్న ఏ మినిస్టర్ కూడా ఇట్లాంటి డిసిషన్ తీసుకొని ఛాన్స్ లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తాను. అందుకని నేను ఏమంటున్నానంటే మీరు చెప్పేదాంట్లో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు, కానీ ఆ స్థాయిలో ఎంక్వైరీ జరగడం లేదు కదా. ఎంక్వైరీ ఎక్కడో చేసేసి ఎక్కడో ఎంక్వైరీ చేస్తున్నారు కదా. ఈ ఫార్ములా రేసు ఈడీ ఎంక్వైరీ అన్నారు, అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఏసీబీ కరప్షన్ అయితే ఏసీబీ చేయాలి, ఆల్రెడీ డబ్బులు అక్కడ ఉన్నాయి, మీరు వాపసు తెప్పించుకోవచ్చు కదా. ఇదిగా జరగాల్సింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అడగాలి మీరు. వెంకటేశ్వర గారు ఒక మాట చెప్పండి. జవాబు చెప్తా నేను దీనికి. ఇప్పుడు ఎంక్వైరీ ఎట్లా జరుగుతుంది, ఏ ప్రాసెస్ లో జరుగుతుంది అని చెప్పి ప్రతిసారి మీరు బయటకు వచ్చి లీకులు ఇచ్చి జనాల్ని మొబిలైజ్ చేసి గ్యాదరింగ్ చేసుకుంటారు, రాజకీయ ప్రచారం చేసుకోవడం ఎందుకు? అది రాజకీయ మీరు ఈ ఫార్ములా రేసి మాట్లాడండి, మీరు మొబిలైజేషన్ గురించి మాట్లాడకండి. మొబిలైజేషన్ అనేది ఏ రాజకీయ పార్టీ అని చేసుకుంటారు, మొబిలైజేషన్ అనేది ఏ రాజకీయ పార్టీ అని చేసుకుంటారు. ఇలా బర్త్డేలు చేసుకుంటే కూడా చేసుకుంటారు, అది వేరే అంశం. మీరు ఈ ఫార్ములా రేసి మాట్లాడండి. వెంకట్, ఐ థింక్ తాడు శ్రీనివాస్ గారు మళ్ళీ పవర్ కట్ అయినట్టుంది. యా వెంకట్ ప్లీజ్ కంటిన్యూ. ఐ థింక్ వెంకట్ సిగ్నల్ పోయినట్టుంది. నేను ఒకటి అంటున్నాను సార్, నేనేమంటున్నా అంటే ఎక్కడ కూడా ఏసీబీ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నా అని చెప్పి ఎక్కడ ఒక లెటర్ బయటకు రిలీజ్ చేయలే. దాన్ని కేటీఆర్ గారు నాతో డిస్కషన్ జరిగింది, లోపల వాళ్ళు నా మాట వింటున్నారు, పైన వాళ్ళు చెప్పింది మేమే వినాలి కదా అని అంటున్నారు అని చెప్పి ఒక రాంగ్ పర్సెప్షన్ ఎందుకు బిల్డ్ చేసిన అంటున్నాం మేము. ఏం జరిగింది? జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు కార్లతో ర్యాలీ తీసినారు, మీరు కూడా చేసినారు. అందుకే కాంగ్రెస్ పార్టీ జైలు పోతాదో పెద్ద విజయోత్సవం లాగా ఫీల్ అవుతున్న పరిస్థితులు రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా వారు మాటలు చూసే ప్రజలు మాకు ఈ రోజు ఆదరిస్తా ఉన్నారు. మాకు 8 ఎంపీలు గెలిపించారు, ఇవాళ బీజేపీని ఆదరిస్తున్నారు ఈ రాష్ట్రంలో. రైట్, ఒక నిమిషం. బట్ ఒక చిన్న పాయింట్ శేషు సార్, ఒకటి క్లారిటీ ఇవ్వండి. శేషు సార్, ఎక్కువ టైం తీసుకోవద్దు దయచేసి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒకవైపు అరెస్ట్ల పర్వం, అది జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుంది, జరగకపోతే కాంగ్రెస్ పార్టీ బోన్లో పడ్డట్టు, జరిగితే అది ఎవరికి లాభం ఎవరికి నష్టం ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక ఎమోషన్ క్రియేట్ అవుతుంది. మోరోవర్ ఏంటంటే స్థానిక సంస్థల లక్ష్యం, స్థానిక సంస్థల టార్గెట్ ఇప్పుడు కనిపిస్తోంది. ఇది ఒక ట్రైలర్ లాగా మనం చూడొచ్చా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి స్థానిక సంస్థల్ని? అండ్ మోర్ ఓవర్ ఇక్కడ జూబ్లీహిల్స్ కూడా ఇప్పుడు ఇంకా పెండింగ్ లో ఉంది. ఆ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ట్రైలర్ లాగా చూసే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? ఎక్కువ టైం తీసుకోవద్దు, జస్ట్ 1 minute.
శ్రీకాంత్ మూడే మాటలు చెప్తాను. ఒకటి, విచారణలకే పరిమితం కాకుండా విచారణల రిపోర్ట్లు బయటకు రావాలి, తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, స్థానిక సంస్థల ఎన్నికలను జనరల్ ఎలక్షన్స్ కి ఒక పారామీటర్ గా చూడరాదు. ఎందుకంటే ఎప్పుడైనా ఏ పొలిటికల్ స్ట్రాటజీలోనైనా స్థానిక ఎన్నికలు స్థానిక ప్రభుత్వానికి కొంత అనుకూలమైనటువంటి తీర్పు వస్తుందనే విషయాన్ని మనం గమనించాలా. బట్ ఏ స్థాయిలో వీళ్ళు విజయం సాధించగలుగుతారు? గతంలో ఇప్పుడు ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జడ్పీ చైర్మన్లను బీఆర్ఎస్ గెలుచుకుంది. బట్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో గెలుచుకుంటే అది ఈక్వలైజ్ చేసినట్టు అవుతుంది. బట్ అట్లా మనం బేరుజు వేయగలుగుతాం కానీ కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన అదే ప్రజా తీర్పుగా మనం భావించలేము. మూడో పాయింట్ ఏంటి అని అంటే, మీరు మొన్న కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కానీ అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత లాస్ట్ ఇయర్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బట్ ఇక్కడ జూబ్లీ హిల్స్ లో కూడా మొన్న జరిగినటువంటిది ఏంటంటే, అజరుద్దీన్ చివరి వరకు ఫైట్ చేశారు. ఒక 6,000 తేడా మార్జిన్ ఉన్నటువంటిది అక్కడ. బట్ ఉప ఎన్నిక కూడా ప్రభుత్వానికి కొంత అనుకూలంగా వస్తాయి కాబట్టి దాన్ని కూడా మనం ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు ప్లీజ్. తప్పకుండా జూబ్లీ హిల్స్ లో అన్న విశ్లేషణ ఆ రకంగా రాకపోవచ్చు. జూబ్లీ హిల్స్ నేను 10 ఏళ్ళు ఇన్ఛార్జ్ గా చేసినాను. ఈ బీఆర్ఎస్ పార్టీని ఫౌండర్ మెంబర్ నుంచి ఈ రోజు వరకు కూడా నేను పార్టీ మారేంత వరకు నేను సెక్రటరీని ఆ పార్టీలో. నేనేమంటున్నంటే, అక్కడ జూబ్లీ హిల్స్ లో ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్త వాతావరణం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకపోవడము, 0 రావడం ఎంపీ ఎలక్షన్స్ లో, ఇవన్నీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగింది. గోపీనాథ్ గారు ఎన్నికైన తర్వాత జరిగింది. కాబట్టి ఆ ఎన్నికలలో బీజేపీ చాలా రెట్టించిన 37% ఓటింగ్ వచ్చింది. అయితే ఈ రోజు నేను జూబ్లీ హిల్స్ లో 100% బీజేపీ గెలవబోతా ఉంది ఎమ్మెల్యే సీటు. అక్కడ 10 ఏళ్ళు పనిచేసిన ఇన్ఛార్జ్ గా చెప్తా ఉన్నాను. లెట్స్ సి చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, తారూరు శ్రీనివాస్ గారు, శేషు సార్, అట్లా కంబోజ్ వెంకటేశ్వర్ గారు. మొత్తానికి ఓవైపు కమిషన్లు, ఓవైపు విచారణలు, తర్వాత పరిణామాలు ఏంటి, క్లైమాక్స్కి వచ్చేసిన విచారణలన్నీ, ఇక రాబోయేదంతా అరెస్ట్ల కాలమేనా, ఏం జరగబోతోంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ ఎండగట్టాలి అంటూ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గానికి అందరికీ కూడా ఇప్పటికే ఒక ఆదేశాలు జారీ చేస్తున్నారు. బట్ ఒక గుంభనమైనటువంటి పరిస్థితి మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి. ఏ క్షణం ఏం జరగబోతోంది, ఈ విచారణలు క్లైమాక్స్ ఎటు ఉండబోతోంది చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.